అందరికీ నమస్కారం. ఈరోజు 2020లో ఆఖరి రోజు. దీనికన్నా మంచి శుభవార్త ఉండదండి. ఈ ఇయర్ అందరం సఫర్ అయ్యాం లాక్డౌన్ వల్ల. అండ్ ఇలాంటి సంవత్సరం ఏ తరానికి కూడా మళ్ళీ రాకూడదు అని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా తప్పకుండా దేవుణ్ణి ప్రార్థించండి. అండ్ ఈరోజు మరి పార్టీ 2020 లాస్ట్ నైట్ అంటే న్యూ ఇయర్ పార్టీ అందరూ ప్లాన్ చేసుకునే ఉంటారు. మేము కూడా ఒక మంచి పార్టీ ప్లాన్ చేసాము. అండ్ బాగా ఫుడ్డీస్ కదా మేము, సో మంచి ఫుడ్ పార్టీ కూడా ఉంది మాకు. అండ్ 6 o'clockకి యాక్చువల్లీ ఆన్లైన్ పార్టీ ఒకటి ఉందండి, తంబోలా. అండ్ ఇంతకుముందు మా అపార్ట్మెంట్లో దివాళీ, ఓనం అండ్ క్రిస్మస్ పార్టీ కూడా నేను మీతో షేర్ చేశాను కదా, ఆ పార్టీస్ ఉన్నాయి. ఆ పార్టీస్ జరిగినప్పుడు విన్నర్స్ని కూడా ఈ 2 night అనౌన్స్ చేస్తారు అనమాట. సో వీఆర్ వెరీ ఎక్సైటెడ్, ఎందుకంటే నేను కూడా దాంట్లో పార్టిసిపేట్ చేశాము. అండ్ ఇప్పుడు వరకు అయితే కొంచెం పాజిటివ్గానే ఉంది, నాకే వస్తుందని ఫస్ట్ ప్రైజ్. చూడాలి మరి రేపు ఏమవుతుందో. అండ్ ఈరోజు నేను మీకు ముందే ఒకసారి చెప్పాను కదా, ఒక మంచి డిష్ ఉంది నేను మీతో షేర్ చేసుకుంటాను అని. ఈరోజు నేను చేసిన వంటకాల్లో ఆ స్పెషల్ డిష్ ఒకటి మీతో ఇప్పుడు షేర్ చేసుకోబోతున్నానండి. అండ్ నా క్యాప్షన్ చూసిన వాళ్ళకి నేను మా వారికి ఇచ్చిన సర్ప్రైజ్ ఏంటి, ఆయన నాకు షాక్ ఏంటి అన్నది కొంచెం డౌట్ ఉంటుంది కదా. ఇప్పుడు చెప్తాను మీకు ఏం జరిగిందంటే. అది ఫస్ట్ మనం వంట చూద్దాము, ఆ తర్వాత మీకు తెలుస్తుంది. కావాల్సిన పదార్థాలు: ముందుగా గోధుమ పిండి 1 కప్పు, 2 బీట్రూట్లు, ఉప్పు, కారం, వాము కావాలండి, ఇంకా నెయ్యి. ముందుగా మనము 2 బీట్రూట్లు తీసుకొని దాన్ని కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. పీల్ చేసేసిన తర్వాత మిక్సీ జార్లో మనం దాన్ని పేస్ట్ లాగా చేసుకోవాలి. మరీ లూజ్గా అవసరం లేదు, అలా అని మరీ కొంచెం కూడా నీళ్ళు పోయకుండా చేయక్కర్లేదు, కొంచెం నీళ్ళు పోసుకొని చేసుకోవచ్చు. ఫస్ట్ గోధుమ పిండి వేసుకున్నాము బౌల్లో చపాతీ పిండిలా కలుపుకోవడానికి. ఆ తర్వాత వాము వేసాను, ఉప్పు, కారం వేసుకోవాలండి. మనం తీసుకున్న పిండికి సరిపడా వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత దీంట్లో మనము కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలండి. అప్పుడు మనకి చేతికి అంటుకోదు, ఇంకా సాఫ్ట్గా కూడా వస్తాయి చపాతీలు అందుకు. ఆ తర్వాత మనం మిక్సీ పట్టుకున్న బీట్రూట్ ఉంది కదా, దాన్ని కూడా వేసేసుకొని మెత్తగా చపాతీ పిండిలాగా కలిపేసుకోవాలండి. ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇలా ఇక్కడ ఉంది కదా, దీన్ని కొంచెం చిన్న ముద్దగా చేసుకొని కొంచెం మైదా కానీ చపాతీ పిండి కానీ తీసుకొని దాన్ని మనము చపాతీలాగా ఒత్తేసుకోవాలి. నేను మైదా వాడతానండి, ఎందుకంటే సాఫ్ట్గా ఉంటుంది కదా, తొందరగా స్ప్రెడ్ అవుతుంది, ఈజీగా వస్తాయి చపాతీలు. ఇది ఒక చిన్న చిట్కా మీకు కూడా, ఈసారి తప్పకుండా ట్రై చేయండి. అలా రెడీ అయిన తర్వాత ప్యాన్ వేడెక్కిన తర్వాత కొంచెం నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోవాలి. అప్పుడు చపాతీలు ఎక్కువసేపు మనకి మెత్తగా ఉంటాయి అన్నమాట. అలా కొంచెం కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవడమే. కానీ ఇంతటితో అయిపోలేదు, దీంట్లో ఇంకొక వేరియేషన్ కూడా ఉంది. అదేంటంటే పన్నీర్ బీట్రూట్ పరాటా అండి. కొంచెం పన్నీర్ సరిపోతుంది, పన్నీర్ తీసుకొని తురుముకోవాలి. అది కూడా అలా తురుముకున్న తర్వాత ఒక చిన్న ముద్ద తీసుకొని గోధుమ పిండిది దాంట్లో ఒక చిన్న గిన్నెలాగా తయారు చేయాలి. మనం ఒక దీపపు కుందిలాగా తయారు చేసుకొని మధ్యలో ఈ తురుము పెట్టుకోవాలి, పన్నీర్ తురుము పెట్టుకున్న తర్వాత ఇంకా ఇది కొంచెం థిక్గానే చేయాలండి, మరీ పల్చగా చేసుకుంటే అది లోపలికి వెళ్ళదు. అలా చేసుకొని మళ్ళీ మైదా పిండినితో డస్ట్ చేసుకొని మొత్తము చపాతీలాగా చేసేసుకుంటే బీట్రూట్ పన్నీర్ పరాటా వెరైటీగా, పిల్లలకి మంచిది, పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిదండి ఇది. సో డెఫినెట్లీ ట్రై చేయండి. అండ్ రైతా అండ్ లెమన్ పికిల్తో చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదండి, బీట్రూట్ పన్నీర్ పరాటా వెరైటీగా ఉంది కదా, చాలా సింపుల్ అండి. మీరు డెఫినెట్గా ట్రై చేయాలి. అండ్ ట్రై చేసి బాగుంటే కనుక ట్రై చేసిన తర్వాత కమెంట్ చేయండి, ఇట్ విల్ మేక్ మీ సో హ్యాపీ. అండ్ డెఫినెట్లీ నా పాత వీడియోస్ చూడండి, ఒకవేళ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. ఇప్పుడు మా వారు ఇచ్చిన షాక్ ఏంటంటే, నేను ఈరోజు చాలా వంటకాలు చేశానండి. బీట్రూట్ పరాటాస్ చేశాను, దాంట్లోకి పన్నీర్ కుర్మా చేశాను, అండ్ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ చేశాను, పుదీనా రైస్ చేశాను, అండ్ ఐస్ క్రీమ్ చేయలేదు, కొనుక్కొచ్చాను. అండ్ న్యూ ఇయర్ నైట్ అంటే కేక్ లేకపోతే ఎలాగండి, అందుకని కేక్ కూడా రెడీ, అన్నీ రెడీ అయినాయి. అండ్
మా వారికి ఫోన్ చేస్తే మా వారు ఏమన్నారంటే ఆయనకు ఆఫీస్లో పని ఉందంట, సో డిన్నర్కి రారట. సో ఇప్పుడు అవన్నీ నేను మా వాడు కూర్చొని మా బుడ్డిగాడు మేమిద్దరమే తినాలి. సో 2021లో ఈ సర్ప్రైజ్ కాస్త పెద్ద షాక్ అయింది మాకు. కేక్ ఒకటి సేల్ అయ్యేటట్టు ఉంది, ఎందుకంటే అది మిడ్ నైట్ కట్ చేస్తాం కాబట్టి. అండ్ ఇంకో విషయం ఏంటంటే నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు కైండ్లీ పాత వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి అండ్ కైండ్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కొత్త వీడియోస్ కోసము. 2021లో చాలా మంచి వీడియోస్ ప్లాన్ చేశాను నేను, సో డెఫినెట్లీ డోంట్ మిస్ దట్. ఏంటి ఈరోజు లొకేషన్ మార్చింది హేమ అనుకుంటున్నారా? అవునండి మార్చాను, ఎందుకంటే కాఫీ తాగుతూ ఉన్నాను అనమాట. వర్షం వినిపించిందా? ఇప్పుడే ఉరుములు మెరుపులు సౌండ్, ఫుల్గా వర్షం పడుతుంది మాకు. థ్యాంక్ గాడ్, ఎందుకంటే ఆన్లైన్ పార్టీలే కాబట్టి ఎక్కడ పార్టీ అప్సెట్ అవ్వదు, లేకపోతే ప్రతి ఇయర్ యాక్చువల్లీ కిందే ఉండేదన్నమాట ఓపెన్లో పార్క్లో. సో ఈరోజు ఆన్లైన్ పార్టీయే కాబట్టి అది కూడా ప్రాబ్లం ఉండదు. అండ్ 6 o'clockకి తంబోలా ఉందండి, సో అది డెఫినెట్లీ మిస్ అవ్వను, విన్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ పాత పార్టీస్కి కూడా విన్నర్స్ని అనౌన్స్ చేస్తారు కదా, మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను ఒకవేళ నేను విన్ అయితే. కాకపోతే షేర్ చేసుకోలేదంటే నేను అవ్వలేదని అర్థము. సో థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై కమ్ హియర్, వి విల్ విష్ దెమ్, కమ్ ఫాస్ట్. సే హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. Kindly subscribe your channel. Kindly subscribe to the channel and see you next year. Until then, bye bye. Take care.